అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం అనేది అంత సింపుల్ కాదు. అక్కడ స్క్రిప్ట్ సెలక్షన్ దగ్గర నుంచి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం దగ్గర నుంచి, దాని ప్రమోషన్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కేర్ తీసుకుంటే తప్ప ఇలాంటి అద్భుతాలు జరగవు బ్యాక్ టు బ్యాక్ హిట్స్. సో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీ సబ్జెక్ట్ విన్న దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు? నేను కేర్ తీసుకునే ఏకైక పాయింట్ స్క్రిప్ట్ వినేటప్పుడే. స్క్రిప్ట్ వన్స్ విని ఓకే చేసిన తర్వాత ఇంకంతే వదిలేస్తాను. ఇంకా మొత్తం డైరెక్టర్ మీద పెట్టేస్తాను అనమాట. ఇంకా సో ప్రొడక్షన్ ఎలా రావాలని ప్రొడ్యూసర్ చూసుకుంటారు, సినిమా ఎలా రావాలని. ఆబ్వియస్గా నేను డెబ్యూ డైరెక్టర్స్తోనే చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా బాగా చేస్తారు. సో అదే కథ సెలెక్ట్ చేసుకుంటాం వరకు నేను జాగ్రత్తగా ఉంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నమ్మి వెళ్ళిపోతాను. అంటే ఒక 2-3 హిట్స్ పడిన తర్వాత ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వెళ్దాము, లేదంటే పెద్ద డైరెక్టర్తో ఒక పెద్ద ఫిలిం హ్యూజ్ రేంజ్లో బడ్జెట్లో సినిమా చేద్దాం అనుకుంటుంటారు కదా, మీరు స్టిల్ ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళతోనే సినిమాలు చేయడం రీజన్ ఏంటి? నాకు అదే కంఫర్ట్ ఏమో అనిపించింది అండ్ చాలా సేఫ్ అనిపించింది. అంటే ఇప్పుడు 3 సినిమాలు హిట్ అయినాయి డెబ్యూ డైరెక్టర్స్ వల్లే అనిపించింది నాకు. సో వాళ్ళ బెస్ట్ మొత్తం వాళ్ళ ఫస్ట్ సినిమాలో పెడతారు కదా. ఎంత దాచిపెట్టుకున్నా సరే ముందు ఫస్ట్ సినిమాకి బతకాలి కదా వాళ్ళు. సో బెస్ట్ పెడతారని ఆ బెస్ట్ నేను తీసుకోవాలని ఒక అంటే చాలా మంది ఇలాగే కొత్త డైరెక్టర్స్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వర్కౌట్ అవ్వని ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి థాట్స్ ఏం రాలేదు మీకు? కొత్త డైరెక్టర్ చేస్తాడా చేయడా ఏంటి? ఇంకా అలాంటి థాట్స్ ఉంటే మనం చేయలేము కదా. అంటే నమ్మే చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి, కథను నమ్మాము, ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి అనే చేస్తాము. ఒకవేళ అవ్వకపోతే ఇంకా అది మన చేతిలో ఏం లేదు కానీ. బట్ ఇప్పుడు దాకైతే వర్కౌట్ అయినాయి, ఇప్పుడు కూడా ఇంకా వర్కౌట్ అవుద్దని అని నమ్ముతున్నాను. అండ్ ఈ ఫిలిం స్టోరీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం థ్రిల్లర్ చేస్తున్నాను. మొత్తం సినిమా సీన్స్ చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇంకా కదలకుండా విన్నాను. ఎప్పుడైతే ఇంకా క్లైమాక్స్ చెప్పారు ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను. సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను. నిన్నే సినిమా కూడా చూశాను, చాలా నచ్చింది. వెయిటింగ్ అందరికి చూపించడం కోసం 3వ తారీఖు కోసం. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీరు రిసీవ్ చేసుకున్నారు? ఎలా వస్తున్నాయి కరెక్ట్గానే మంచి స్టోరీస్ నీ దగ్గరికి, అది చాలా బ్లెస్సింగ్ అనిపించింది. అంతే, అది చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అది. సో పాయల్ హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరు? చాలా బాగున్నా. అన్ని లాంగ్వేజ్లో బిజీ కనిపిస్తున్నారు, ఏంటి రీజన్ దానికి సక్సెస్ఫుల్కి? అంటే ఇప్పుడు అందరికీ అన్ని ఆపర్చునిటీస్ రాదు. సో వచ్చిన మంచి ఆపర్చునిటీస్ గ్రేట్ఫుల్గా ఉండి అది వదులుకోకూడదు. సో ఏదైనా ఇఫ్ ఇట్స్ ఇన్ మై కెపాసిటీ అండ్ అది మంచిది, డీసెంట్ స్క్రిప్ట్ ఆర్ డీసెంట్ ప్రాజెక్ట్ అనిపిస్తే ఐఎమ్ డూయింగ్ ఇట్. సో వర్కింగ్ డే అండ్ నైట్ దానికోసం, అంతే. సో మీరు ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు ఈ ఫిల్మ్లో? ఈ ఫిల్మ్కి ప్రొఫైల్ ఎలా వచ్చింది నాకు కూడా తెలియదు. బట్ నేను వచ్చి డైరెక్టర్స్ అన్ని కలిసి అండ్ స్క్రిప్ట్ గురించి చెప్పారు అండ్ లుక్ టెస్ట్ లాగా ఒకటి చేశారు అంతే. అండ్ తర్వాత వి గాట్ ఆన్ బోర్డ్. ఐ గాట్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్. సో వీళ్ళిద్దరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా ఫ్లెక్సిబుల్ అండి. ఏ ప్రాజెక్ట్లో చేయాలైనా స్ట్రెస్ ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు. ఫ్లెక్సిబుల్గా ఉంటే ఈవెన్ ఇఫ్ ద షూట్ ఇస్ డిఫికల్ట్ యూ డోంట్ మైండ్ బికాస్ యూల్ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. అలానే ఈ ప్రాజెక్ట్ అన్నీ నీట్గా పీస్ఫుల్గా అయిపోయింది. అప్పుడు ఫైట్ సీక్వెన్స్ అవ్వచ్చు, ప్యాచ్ వర్క్ అవ్వచ్చు, ఏమైనా వస్తే కూడా యూ వోంట్ రియలీ బాదర్ బికాస్ యూ రియలీ లైక్ వర్కింగ్ విత్ దెమ్. సో అలానే ఈ ప్రాజెక్ట్ అన్నీ పీస్ఫుల్గా యాక్చువల్లీ ఫాస్ట్గానే అయిపోయింది. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలాంటిది ఈ ఫిలింలో? క్యారెక్టర్ గురించి ఎంత చెప్పొచ్చు తెలీదు నాకు. చెప్పొచ్చా? యాక్చువల్లీ ఒక లగ్జరీ బ్రాండ్ అంటే బెంజ్ షోరూంలో పనిచేస్తుంది అమ్మాయి. అండ్ షీ హ్యాస్ అర్ ఓన్, అంటే వాళ్ళది ఒక సెపరేట్ లైఫ్, హీరోది ఒక సెపరేట్ లైఫ్ ఉంటుంది. బట్ హీరోకున్న ఒక్క ఇష్యూ నుంచి హౌ దే కమ్ టుగెదర్ అండ్ వెన్ దే కమ్ టుగెదర్ వాట్ ఆర్ ద కాన్ఫ్లిక్ట్స్ దే ఫేస్ ఒక ఇష్యూ నుంచి. సో ఫస్ట్ కామెడీలో స్టార్ట్ అయితే కూడా ఒక ఇష్యూ క్యాన్ బ్రింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ కామెడీ ఇన్ లైఫ్ అండ్ లైట్ హార్టెడ్గా. బట్ అదే ఇష్యూ నుంచి చాలా థ్రిల్లింగ్గా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది ఎండ్లో. సో ఇట్ గోస్ లైక్ దాట్ ఫ్రమ్ బీయింగ్ ఇట్ లైట్ టు ఇట్ బీయింగ్ ఇది. అండ్ క్లైమాక్స్ కూడా నాకు చాలా
ఇష్టం యాక్చువల్లీ షూటింగ్. అండ్ క్లైమాక్స్ ఏముండబోతుంది అది చూడాలి మీరు, May 3 కదా ఇంకా. సో అండ్ సుహాస్ గారు అనగానే కొంత ఎంటర్టైన్మెంట్ కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ పోర్షన్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. థ్రిల్లర్లో ఎంతవరకు మీరు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పోర్షన్ పెట్టారు? ఎంటర్టైన్మెంట్ ఎవ్రీ మూమెంట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఫన్నే కాదండి. ద ఆడియన్స్ ఈజ్ ఎంగేజ్డ్, దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. సో ఫస్ట్ హాఫ్ వరకు ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఈ గ్రిప్పింగ్గా టెన్స్డ్ ఫీలింగ్ ఉండడం, దట్ ఈస్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. సరే నాకు ఇప్పుడు దయాల్ సినిమా చూస్తాం, దయాల్ సినిమా చూసినప్పుడు కూడా మనం భయం వేస్తుంది, అసలు ఫన్ ఏమి ఉండవు, బట్ స్టిల్ హోల్డ్ అయిపోతుంది సినిమా. ఒక గ్యాంగ్స్టర్ సినిమా చూస్తాం, అది కూడా హోల్డ్ ఇంటెన్స్గా ఉంటే అది మనకి గ్రిప్పీగా లేదా మనం ఎంగేజ్ చేస్తుంది అనుకోండి, అదే ఎంటర్టైన్మెంట్. అండ్ టైటిల్ కూడా చాలా యూనిక్గా ఉంది, ప్రసన్న వదనం అంటే ఏంటి అసలు, ఐడియా ఎవరిది? ప్రసన్న వదనం అంటే హ్యాపీ ఫేస్ అండి. ఓకే. సో హ్యాపీ ఫేస్ అంటే మన హీరోకి వచ్చేసి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది. సో ఫేస్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల తను హ్యాపీ ఫేస్ని కోల్పోతాడు పర్టికులర్ దీంట్లో. అతని ఫేసెస్ గుర్తుపట్టలేడు, సో ఓన్లీ ఎమోషన్స్ చూస్తున్నాడు. ఆ హ్యాపీ ఫేస్ కోసం పోరాటమే ఈ సినిమా. అండ్ థ్రిల్లర్స్ చాలా వచ్చినాయి ఇప్పుడు కోవిడ్ తర్వాత, ఓటీటీస్లో చాలా థ్రిల్లర్స్ చూస్తారు. సో దానికి మీ ఫిలింకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? కొత్తగా ఏం చూపించబోతున్నారు? కథ కొత్తగా ఉంటుంది, థ్రిల్లర్ సబ్జెక్ట్ థ్రిల్లర్, కథ విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో ఆ కాన్ఫ్లిక్ట్, ఫేస్ బ్లైండ్నెస్ వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది అయితే ఉంటుంది. సో అట్లా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఫేస్ బ్లైండ్నెస్కి క్యూర్ ఏం లేదు అని చెప్పినాను. సో ఏదన్నా ఈ ఫిలింలో ఆ క్యూర్ లాంటిది చూపించబోతున్నారా? ఇంకేమన్నా సైన్స్ వల్ల మనం ఎట్లా చూపిస్తాం? సినిమాటిక్ లిబర్టీ అని తీసుకున్నారా అని ఏం తీసుకోవాలి? లేదండి, అంతే. లైక్ ఇట్స్ వాట్ ఈస్ రియల్, దాన్నే మనం తీసుకొని చేసేది. సో స్టోరీ మీరు రాసుకున్న తర్వాత ప్రొడక్షన్ కోసం కానీ ప్రొడ్యూసర్స్ కోసం ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది అయితే ఏం పడలేదండి. సుహాస్ బ్రో చెప్పాను, తర్వాత కామన్ ఫ్రెండ్ రాజా, దాని ద్వారా నాకు మణికంఠ గారు కలిశారనమాట. అది ఇన్స్టెంట్గా జరిగిపోయింది. లైక్ వన్ సిట్టింగ్ అంతే, మనం సినిమా చేస్తున్నాం అంతే జరగడం. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్. గురించి ఎక్కడ మీరు ఇబ్బంది పడిందే లేదు అసలు? లేదు, స్టోరీ వైజ్ కానీ స్క్రిప్ట్ వైజ్ కొన్ని చోట్ల మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సి వచ్చింది, పర్టికులర్ టైంలో వెయిట్ చేయాల్సి వచ్చింది తప్ప మనం వేరే ఏం ఇబ్బంది ఏం లేదు. వెయిటింగ్ ప్రాసెస్ ఎందుకు? నా గురించి డేట్స్ దొరక్క అమ్మాయిపేట జరుగుతుంది అప్పుడు. సో లైక్ అంటే 2 times ఆయన షేవ్ చేసుకోవాల్సి వచ్చింది. అదొక రీజన్. మన కొద్దిగా ఉన్నాయి, అదేం జరిగింది అంతే. ఓకే. సో ఎలా బ్రో అలా బిజీగా బ్యాక్ టు బ్యాక్? మొన్నే ఒక సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకెన్ని ఉన్నాయి లైన్లో? నెక్స్ట్ దిల్ రాజు సార్ది ఒకటి ఉంది రిలీజ్కి రెడీగా. సో ఇయర్ అయిపోతుంది. అదే ఇప్పుడున్న కమిట్మెంట్స్ చేసి ఈ రెండుకి బ్రేక్ తీసుకుంటాను. తీసుకుని ఒక 6-7 months తర్వాత మళ్ళీ. అంటే ఆ గ్యాప్లో పెద్ద సినిమానా లేదంటే ఒక్క సినిమా మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని నెక్స్ట్ ఇయర్ నుంచి. విశ్వక్ సేన్ గారితో కూడా సినిమా చేస్తున్నారని విన్నాను. ఎవరితో? విశ్వక్ సేన్ గారితో? లేదు. ఏదో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది ఆ మధ్యకాలంలో. అంటే ఒక దాంట్లో చెయ్యాలి, కుదరలేదు. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఏదైనా క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అవి కూడా ఇంపార్టెంట్ అయితే చేస్తానికి రెడీగా ఉన్నారా, లేకపోతే ఈ టైం? రెడీ ఉన్నాను, వచ్చినాయి కూడా మంచి పెద్ద ప్రాజెక్ట్స్లో మంచి రోల్స్ వచ్చినాయి, నాకు చేద్దాం అనుకున్నాను. బట్ నాకున్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల చేయలేకపోతున్నాను. సో చేస్తాను డెఫినెట్గా, బట్ ఒక 2-3 years తర్వాత చేస్తాను. 2-3 years తర్వాత అంటే నేను కమిట్ అయినా అవ్వడానికి అంత టైం పడుతుంది. అంటే ఒక నెగిటివ్ షేడ్ చేస్తున్నారు, పక్కన హీరోగా చేస్తున్నారు. ఎలా అంటే క్యారెక్టర్స్ మీ దాకా వస్తున్నాయా, మీరు ఆ క్యారెక్టర్స్ని ఎత్తుక్కుంటూ, ఆ స్టోరీస్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు? వస్తున్నాయండి డెఫినెట్గా. అది అదృష్టం కొద్దీ అడుగుతున్నారు నన్ను, లక్కీగా వర్కౌట్ అవుతున్నాయి. సో ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచిగా చేసి ఇంకా మంచి స్కోప్ ఉన్నాయి చేయాలని.